నేను యూట్యూబ్ మొదలుపెట్టినప్పుడు ఈ స్టాండ్ కొనుక్కోవాలంటే వామ్మో! అది అన్ని 13,000, 20,000 ఉంటదేమో! నేను ఇంతవరకు యూట్యూబ్‌లో రూపాయి సంపాదించలేదు. అయినా మనకది ఎందుకులే అని చెప్పేసి చేత్తో పట్టుకొని అలా అలా తీసుకుంటున్నాను. నా బాధ చూడలేక మా అబ్బాయి అయితే అప్పుడు స్టార్టింగ్‌లో ఒక 300 పెట్టి ఏదో రోడ్ సైడ్‌ది గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పుడు మీకు చూపించాను కదా! దాంతోనే నేనైతే 1½ ఇయర్ యూట్యూబ్‌లో రీల్స్ చేసుకుంటూ వచ్చాను. కానీ కొద్ది రోజులకి అది ఇరిగిపోయింది. ఇరిగిపోయిన దాంతోని ఇంకా నాకు ఇంతవరకు యూట్యూబ్‌లో నేను సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ డబ్బులడిగితే మళ్ళీ ఖర్చు పెట్టి అది ఇది అని అంటే ఎక్కడ తిడతాడో అని భయమేసి నేను దానికే తాళ్ళు కట్టి అది చేసి ఇది చేస్తూ ఫస్ట్ యూట్యూబ్‌నైతే రన్ చేశాను. కానీ ఇక అది ఎప్పుడైతే ఛానల్ దొబ్బిందో ఇంక ఈసారి బాగా కష్టపడాలి. ఈసారి ఎట్లా ఏదైనా కొంచెమైనా అంతో ఇంతో ఖర్చు పెట్టకపోతే మనకి డబ్బులెలా వస్తాయి? కష్టపడాలి. కాస్తో కూస్తో డబ్బులు పెట్టాలనుకున్నాక ఒకసారి ఈ కెమెరా స్టాండ్ గురించి అడిగితే జస్టు 1300కి వచ్చేసిందండి. ఓరి నీ ఎంకమ్మ 1300కి ఈ స్టాండ్ వస్తుంటే, నేను ఇన్ని రోజుల నుంచి అనవసరంగా ఆ పనికిరాని స్టాండ్‌ని పట్టుకొని ఇన్ని బాధలు పడ్డానా అనిపించిందనమాట. సో, లాస్ట్ టైమ్ అయితే ఇక మా అబ్బాయిని అడిగాను. ఒరేయ్! లేదు ఈసారి నేను యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాల్సిందే. నేను కొంచెం ఖర్చు పెట్టైనా దిగుతాను. నాకు మంచి ఫోను, మంచి స్టాండు, కెమెరా అన్నీ తీసి పెట్టండిరా అన్నాను. అన్నాక అమెజాన్‌లో మా అబ్బాయి ఇది ఆర్డర్ పెడితే ఇంటికొచ్చి నాకు అడిగాననమాట. ఎంత అని. జస్ట్ 1300 మమ్మీ అన్నాను. అన్నాడు. షాక్ అయిపోయాననమాట. 1300కి స్టాండ్ పెట్టుకొని నేను 20,000, 30,000 అవుతదని చెప్పి అన్నేళ్ళు అంటే దాదాపు 2 ఇయర్స్ యూట్యూబ్ చేస్తున్నా. ఈ స్టాండ్ కొనుక్కోలేకపోయాను. అప్పుడు అర్థమైంది. నాకు యూట్యూబ్‌లోనే కాదు స్టాండ్‌కి గూడా నాలెడ్జీ లేదని. మీరేమంటారు?